అర్జున్ థియేటర్ కూకట్పల్లి అర్జున్ 70mm. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి థియేటర్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి నా వీడియో చివరి వరకు చూడండి. ఎవరు చివరి వరకు చూడట్లేదు, ఒక 1 minute చూసి ఆపేస్తున్నారు. చివరి వరకు చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది వీడియో. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది కూకట్పల్లిలో ఉన్న వన్ ఆఫ్ ది ఫేమస్ థియేటర్ అర్జున్ 70mm థియేటర్. ఇది యాక్చువల్ నాకు ఒక డౌట్, ఇది కూకట్పల్లి ఉంటుందా కేబీహెచ్బి కాలనీ ఉంటుందా? కేబీహెచ్బి కాలనీ కూకట్పల్లి ఒకటేనా? కొద్ది డౌట్ నాకు. అంటే కూకట్పల్లి దాటిపోయి మెట్రోలో కేబీహెచ్బి కాలనీ దాటిపోయిన తర్వాత ఈ థియేటర్ వస్తుంది. సో ఇక్కడ మనము షో టైమింగ్స్ చూస్తున్నాము, ఈ థియేటర్ షో టైమింగ్స్. సో ఈ థియేటర్కి అయితే నేను రేసుగుర్రం మూవీ రిలీజ్కి వచ్చాను. ఇక్కడ టికెట్స్ రేట్స్ కూడా చూసుకోవచ్చు, ఈ సినిమాకి మాత్రమే చూసుకోవచ్చు. ఈ రకంగా ఉన్నాయి. సో ఈ థియేటర్ అర్జున్ 70mm థియేటర్ గురించి మాట్లాడుకుంటే, ఈ థియేటర్ 2001 కలిసి నడుద్దాం, శ్రీకాంత్ హీరో కలిసి నడుద్దాం మూవీ తోటి ఈ థియేటర్ ఓపెన్ అయ్యింది. సో ఇది చూడ్డానికి కొద్దిగా భ్రమరాంబ మల్లికార్జున థియేటర్లో లెక్కనే ఉంటుంది, లోపల కొద్దిగా మొత్తం కాదు కానీ కొద్దిగా. సో ఇది పార్కింగ్ ప్లేసు, ఏ రకంగా ఉందో చూడండి మీరు. పార్కింగ్ ప్లేసు థియేటర్ కిందనే. సో ఇది ఎంట్రీ ప్లేసు. థియేటర్ ఇది రేసుగుర్రం సినిమా నడుస్తుంది కాబట్టి ఆ స్టిక్కర్ అవి బ్యానర్స్ పెట్టారు, దానికి పోస్టర్స్ అంటించారు. సో ఈ రకంగా ఉంటుంది చూడండి థియేటరు. ఇది 150 ఎంట్రీ, 150 టికెట్స్ ఎంట్రీ. ఇది అటు సైడు 175, 150, 175, 150 రూపీస్. సో ఇక్కడ నుంచి ఎంట్రీ ఉంటుంది, థియేటర్ ఎంట్రీ. మనము పైకి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి ఆయన చూస్తున్న ఎందుకు వీడియో తీస్తున్నా అడుగుతున్నాడు. సో ఇది ఈ రిలీజ్ కాబట్టి ఓన్లీ రేసుగుర్రం నడుస్తుంది. రేసుగుర్రం తర్వాత లిక్ మూవీ నడుస్తుంది. ఈరోజు బన్నీ అల్లు అర్జున్ పుట్టినరోజు కాబట్టి ఈ థియేటర్లో ఈ సినిమా నడిపిస్తున్నారు. అదే వెళ్ళిపోయాక మళ్ళీ యథావిధిగా లిక్ మూవీనే నడుస్తుంది, ప్రదీప్ రంగనాథన్ది. సో పైకి వెళ్ళాక థియేటర్ ఈ రకంగా ఉంటుంది. సో ఈ రకంగా ఉంటుంది లోపల. పైకి వెళ్ళాక చూడండి, రేసుగుర్రం రిలీజ్ కాబట్టి చాలామంది ఫ్యాన్స్ వచ్చారు, చాలా పబ్లిక్ కూడా వచ్చారు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనము ఈ థియేటర్లో ఏ సినిమా ఎన్ని రోజులు ఆడింది అని మనం ఇక్కడ చూడొచ్చు. మనం ఆర్య, శ్రీరామదాసు. సో ఈ థియేటర్లో ఎక్కువ రోజులు ఆడిన సినిమా వచ్చేసి అరుంధతి మూవీ 200 days ఆడింది. మధ్యలో ఒక 100 days ఆడిపించారు, మళ్ళీ తీసి మళ్ళీ వేశారు. అలా 200 days ఆడింది ఈ సినిమా. సో పైనుంచి చూసుకోవచ్చు మనం రోడ్డు, మంచిగా రోడ్డు ఎంట్రన్స్ పైనుంచి థియేటర్ పై బాల్కనీ నుంచి చూసుకోవచ్చు మనము. మేనేజర్ రూము అక్కడ సైడ్ చూసుకోవచ్చు మనము. నో స్మోకింగ్. వే టు బాక్స్, 2 బాక్స్ ఏరియాలు ఉన్నాయి ఇక్కడ పైన. బాల్కనీ ప్లస్ 2 బాక్స్ ఏరియా. ఎవరన్నా విఐపి వస్తే కూర్చోవడానికి లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటుంది, పైన రైట్ సైడ్ ఒకటి, మధ్యలో ప్రొజెక్షన్ ఉంటుంది. అది బాక్స్ ఏరియా, 2 బాక్స్ ఏరియాస్. సో స్నాక్స్ కూడా ఈ థియేటర్లో చాలా అమ్ముతారు. ఒక 5-10 రకాల స్నాక్స్ అమ్ముతారు. స్నాక్స్ లిస్ట్ కూడా మనం చూసుకోవచ్చు. అర్జున్ 70mm ఐటమ్స్, క్వాలిటీ, రేస్ మొత్తం చూసుకోవచ్చు మనము. 14 ఐటమ్స్ మొత్తం. సో ఇప్పుడే దీన్ని ముట్టుకున్నా నేను, చాలా వేడిగా ఉంది, చేయి కూడా కాలింది. అది ఐటమ్స్ ఎగ్ పఫ్, కర్రీ పఫ్ వేడి చేసే ఐటమ్, బాగా వేడిగా ఉంది. సో ఇక్కడ కొత్తగా బాక్స్ ఏరియా సీట్లు పెట్టారు, దీని మీద కూర్చొని వీడియో తీస్తున్నాను నేను. కంఫర్ట్గా ఉంది కొద్దిగా. సో ఇప్పుడే వదిలాడు మనకు బాల్కనీ వెళ్ళడానికి 175. ఇప్పుడే వదిలాడు. పబ్లిక్ చూడు ఎంత బాగుందో, ఎంత పబ్లిక్ ఉన్నారు. సో ఇప్పటికీ తెర తీసే ఆ పద్ధతి ఇంకా ఇట్లానే ఉంది ప్రాసెస్. ఈ థియేటర్ రన్ చేస్తున్నారు. మెల్లగా సౌండ్ వస్తుంది, మెల్లగా స్క్రీన్ కనిపిస్తుంది. తెర మొత్తం మెల్లగా లైటింగ్స్ తోటి పైకి వెళ్తుంది, అది మ్యూజిక్ తోటి. సో మెల్లగా చూడండి ఏ రకంగా ఉందో మన బాల్కనీ నుంచి థియేటర్ లోపల. చూడు అక్కడ బాక్స్, ఇక్కడ బాక్స్ ఏరియాస్ 2 అవి. సో ఇప్పుడే సౌండ్ తోటి మెల్లగా తెరలేస్తుంది చూడండి, ఎంత బాగా మంచిగా మెల్లగా లేస్తుంది చూడండి. సో ఈ థియేటర్లో అయితే సౌండ్ చాలా బాగుంటుంది అన్నారు, కానీ నాకైతే రేసుగుర్రం మూవీ పబ్లిక్ చాలా వస్తే సౌండ్ వేస్తారని చెప్పారు, కానీ పబ్లిక్ చాలా వచ్చినా కూడా సౌండ్ మాత్రం ఏమాత్రం వేయలేదు. సౌండ్ కొద్దిగానే సౌండ్ ఇచ్చారు, మంచి మాట అంతా క్లీన్గా వినిపించలేదు మాట్లాడేటప్పుడు. సాంగ్స్ కొద్దిగా బెటర్ అనిపించింది, కానీ
సౌండ్ అంతా నాకైతే అంతేం అనిపించలేదు. సౌండ్ మీడియంగానే ఉంది. సౌండ్ కంఫర్ట్ బాగుంది. సీటింగ్ కంఫర్టు అది బాగుంది. మిగతాదంతా ఏం అనిపించలేదు. సో లైట్స్ ఆఫ్ చేసి మ్యూజిక్ తోటి ఆ తెర లేపుతున్నారు. మంచి మ్యూజిక్ వస్తుంది, తెర పైకి లేస్తుంది. లోపల ఈ విధంగా ఉంటుంది చూడండి థియేటరు. కింద పైన బాల్కనీ, 2 బాక్స్ ఏరియాలు, కింద అప్పర్ బాల్కనీ. సో తెర లెగుస్తుంది చూడండి. లైటింగ్స్ అది లేచేదాకా లైట్లు వేయలేదు, ఏం వేయలేదు.